న్యూస్. నంద్యాల జిల్లాలో సమీరా బేగం తన మాజీ భర్త షేరు పాషా వేధింపులపై ఆందోళన చేపట్టింది. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లాలో సమీరా బేగం తన మాజీ భర్త షేరు పాషా వేధింపులపై ఆందోళన చేపట్టింది. తన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నిస్తూ తనను పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆరోపించింది. ఇప్పటికే కోర్టు ఇంజెక్షన్ ఉన్నప్పటికీ వేధింపులు ఆగడం లేదని తెలిపింది. మహిళా సంఘాల అండతో రోడ్డుపైకి వచ్చి రక్షణ కోరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వాదనలు విని విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు కల్పించి ప్రాణరక్షణ కల్పించాలని సమీరా బేగం వేడుకుంటున్నారు. వాడి వల్ల వాళ్ళ అక్క కొడుకు వల్ల నాకు ప్రాణ గండం ఉంది. దయచేసి మీరు ఎవరు నాకు రక్షణగా తీసుకున్నా. వాడు ఎవరో నేనెవరో, వాడు నా ఇంట్లో ఉండేది నేను నా ఇంటికి నా పిల్లలు తీసుకొని వచ్చా అంతే. నాటం ఏం లేదు. వాడు దౌర్జన్యంగా పప్పు గుత్తి తీసుకొని మసాలాలు తీసుకొని నా కొడుకును కొడుతుంటే అందరూ చూస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులో ఎక్సైజ్ అధికారులు అంతర్రాష్ట్ర దాడులు నిర్వహించారు. ఒడిశా, కోరాపుట్ జిల్లా గ్రామాల్లో నిర్వహించిన రైడ్స్లో భారీగా నాటుసారా తయారీని అడ్డుకున్నారు. మొత్తం 8,400 లీటర్ల బెల్లపూట, 100 లీటర్ల నాటుసారా, 540 కేజీల నల్ల బెల్లం ధ్వంసం చేశారు. పలు ఎక్సైజ్ స్టేషన్లు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కలిసి ఆపరేషన్ చేపట్టాయి. ఒడిశా పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. అక్రమ మద్యం నిర్మూలనకు చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ అనంతరం మొదటి రోజు ధ్వజారోహణం నిర్వహించారు. చతురుస్థానార్చన, బేరి పూజలతో దేవతాన్వాహనం జరిగింది. ఉదయం అమ్మవారిని పర్వత రాజకుమారిగా వృషభ వాహనంపై, సాయంత్రం మృగ వాహనంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. దర్శనం ద్వారా భక్తులకు శ్రద్ధ స్థిరబుద్ధి కలుగుతుందంటూ అర్చకులు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నాగవల్లి నదిపై పూర్ణపాడు లాబేసు వంతెన పనుల కోసం వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి.
సిపిఎం నాయకుడు కొల్లు సాంబమూర్తి ఆధ్వర్యంలో 7వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. లైఫ్ జాకెట్లు ధరించి నదిలో చిన్నపిల్లలతో ర్యాలీ చేపట్టి వెంటనే పనులు ప్రారంభించారని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా వంతెన పనులు పూర్తిగాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పందించకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామన్నారు. పూర్ణపాడుల ఆఫీసు వంతెన నిర్మించాలి, వంతెన నిర్మించి మాకు ఆదుకోవాలి. పూర్ణపాడుల ఆఫీసు వంతెన నిర్మించాలి, నిర్మించి మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. పూర్ణపాడుల ఆఫీసు వంతెన నిర్మించాలి, పూర్ణపాడుల ఆఫీసు వంతెన పనులు వెంటనే చేపట్టాలి. వంతెన పనులు చేపట్టి మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. పూర్ణపాడుల ఆఫీసు వంతెన పనులు చేపట్టాలి. వంతెన పనులు చేపట్టాలి. పూర్ణపాడుల ఆఫీసు వంతెన పనులు చేపట్టాలి. పూర్ణపాడుల ఆఫీసు వంతెన పనులు చేపట్టాలి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ప్రాంతంలో అసిరమ్మ తల్లి అమ్మవారి దేవతా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రాత్రి నుంచి ఉదయం వరకు మేళతాళాలు, భజంత్రీలు, పులివేషాలు, కోలాటతో ఊరేగింపు నిర్వహించారు. వివిధ కాలనీల ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత కల్పించారు. ఉత్సవ కమిటీ సభ్యుల కృషిని నేతలు అభినందించారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో రుద్రవనంలోని రుద్రమూర్తికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం అర్చకులు సంకల్పం పాటించి దేశ సుభిక్షం, సకాల వర్షాలు, ప్రజల సుఖశాంతి కోసం ప్రార్థనలు చేశారు. రుద్రమంత్రాల నడుమ పంచామృతాలు, గంధం, భస్మం, పుష్పాలు, బిల్వార్ దళాలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పార్చన, బిల్వార్చన చేశారు. కృష్ణానదిపై రుద్రుని కటాక్షం వల్ల నీటి సమృద్ధి, పంటల లాభం కలుగుతుందని విశ్వాసం. కార్యక్రమంలో అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రథమా దైవ్యాభిషగోశ్చ సల్వాన్యం భజన్ సల్వాశ్చ యాతు ధాన్యః ధన్వనే బాహుభ్యాముదతే నమః యాతైష శివతమా శివం బభోవతే తనః శరవ్యాయాతవతయానో రుద్రం. కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతంలో నిధులు లేమితో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. శివాలయం సర్కిల్ వద్ద ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. గతంలో 3 కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టు ఇప్పుడు 51 కోట్లకు చేరిందని ఆయన విమర్శించారు. అవినీతి లేకుండా అత్యుత్తమ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చి పెట్టానే
ఎందుకంటే ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉండబడిన మార్కెట్ను మేము దీనిని పూర్తి స్థాయిలో పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు గారు సహకరిస్తున్నారు. ఆయన చిరకాలము ఆయురారోగ్యంగా ఉండి ఇంకొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ మాట నిజం కావాలని, ఆయన ఇంకా ఆయురారోగ్యంగా ఈ దేశానికి సేవ చేసేదానికోసం ఆయన ఆయురారోగ్యంగా ఉండాలని, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని, ఈ రాష్ట్రం ఆయన అనుభవం కలిగిన వ్యక్తి. దాదాపు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకు అల్పాహారము, మధ్యాహ్న భోజనము, ప్రొద్దుటూరులో వ్యాపారస్తులకు, ప్రొద్దుటూరు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన ఆరోగ్యం బాగుండాలా, ఆయన మళ్ళీ 3 కోట్ల రూపాయలు అప్పు చేసి బ్యాంకుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఏం చేసినారు? ఒక కొత్త రోడ్ ఏమైనా ఇచ్చినారా? ఒక కొత్త అభివృద్ధి ఏమైనా చేసినారా? ఒక రోడ్ ఏమైనా వైడనింగ్ చేసినారా? ఆయన ఎక్కడైతే స్థలాలు కొంటాడో అక్కడ రోడ్లు వేసుకుంటాడో అక్కడ రోడ్డు వైడనింగ్ చేసుకుంటారు. అది కూడా ఇప్పుడు ఎరుగుండ్ల బైపాస్ రోడ్ ఉంది, గౌనిగాడ్ నుంచి వాసవి సరికి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాలాధార పంచధారల వద్ద ఉన్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకక్షేమం కోసం మహాగణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వేద మంత్రాలతో చంద్రమౌళీశ్వర స్వామి, శారదాదేవి, ఆదిశంకరుల వారికి అభిషేకాలు చేశారు. పంచామృతాలు, పుణ్యజలాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పుష్పార్చన, మహానివేదన చేశారు. శ్రీశైలంతో ఆదిశంకరులకు ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు, అర్చకులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మమ వారయమోహ మహాజలధిం భవశంకరదేశికమే శరణం సుహృదేశి త్వదేవ ఉధా భవతో భవినాశి మదర్శనలాలసత. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా? లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండలం పోసానపల్లి గ్రామంలో కుర్మ సంఘ ఆధ్వర్యంలో శ్రీ బీరప్ప కామరతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళ్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ కార్యక్రమానికి వస్తూ ధన సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పండుగను తిలకించేందుకు వచ్చిన భక్తులపై కులదేవుడు శ్రీ బీరప్ప ఆశీస్సులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు.
మరియు మేము గత 5 సంవత్సరాల ఒకసారి వీరప్ప మా పైనటి వీరప్ప కామరాతి మా కులదైవం వీరప్ప కామరాతి కళ్యాణం చేస్తుంటాం. ప్రతి 5 సంవత్సరాలు ముసలు చేస్తుంటాం. మా మంద ఊర్లో ఓసాపల్లి విలేజ్ ఉండేలి మండలం సిద్దిపేట జిల్లా. మా కులదేవత వీరప్ప దేవుడు మాకు 5 ఏళ్ళకి ఒకసారి చేసుకుంటే మా కులదేవుడు మా గొర్రెలు గోదలు పంట పొలం మంచిగా ఉండాలని మేము ఏడిపోయినా పని చేసుకున్నాం. దాతల దగ్గర పోతే ఎవరు కాదనకుండా ఎంతో కొంత దోషులతో సాయం చేసినందుకు మన పేరు ఉంటుంది. మీరు ధన్యవాదాలు. మాకు ఇళ్ళ మీద కూడా మంచిగా కలుగుతుంది. కుటుంబాల 17వ తారీఖు మందపోచమ్మ మహిళా తీట పెద్ద గొర్రె తీట. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, మైలహర్దేవపల్లి డివిజన్ అధ్యక్షుడు గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం జరిగిందన్నారు. హైడ్రా రద్దు అంశంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునను ఏపీ సీఓబీ ఎండీ ఆర్వి రామకృష్ణ అభినందించారు. డీసీసీబీ సమిష్టి కృషితో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, ఎన్పీఏలు తగ్గించి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంతో నాగార్జునతో పాటుగా సిబ్బంది పాత్ర ప్రశంసనీయమన్నారు. డిపాజిట్లు పెంచి ప్రజల్లో నమ్మకం పెంచడంతో పాటుగా పారదర్శక పదోన్నతుల ద్వారా ఉద్యోగుల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. And I was really happy about the exemplary performance of the DCCB in the last financial year. What is appreciative is that the DCCB under his leadership was able to recover close to 10 crores of NPAs of past years, which is a very good thing. Further analysis of the bank's performance shows that Vijayanagar DCCB has delivered an impressive performance during the year 2025-26, reflecting both growth and stability. The bank recorded a net profit of close to 22 crores, more than doubling from earlier 10 crore in the previous year, showcasing some very strong financial discipline and prudent financial management in the last financial year.
Business growth has also been robust with a total business crossing about 2,340 crores, driven by a healthy rise in deposits and advances. Most importantly, asset quality has improved with NPAs reducing by a substantial amount. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పీఆర్టీఓ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సర్వీస్ రూల్స్ అమలు, పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లు చేశారు. ప్రభుత్వం వెంటనే యూనియన్ నాయకులతో చర్చలు జరిపి లేకపోతే నెల 25న విజయవాడలో భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. పాత పెన్షన్ విధానాన్ని 30% అయ్యారును ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఇచ్చి ఏలూరు జిల్లా పిఆర్టీయు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయు ఏపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా పిఆర్టీయు మరి ఏవైతే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలన్నిటి మీద కూడా మరి పరిష్కారం కొరకు ఈరోజు ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులకి సర్వీస్ రూల్స్ లేవు. సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయుడు 33 ఏళ్ళు 34 ఏళ్ళు సర్వీస్ చేసినా సరే తను ఏ పోస్టులో అయితే వచ్చారో మా అయితే ఆ పోస్ట్ తర్వాత ఇంకొక ప్రమోషన్ తీసుకొని రిటైర్ అయిపోతున్నారు. ఇటువంటి దుస్థితి మిగతా డిపార్ట్మెంట్లో లేదు. మరి ఈ విద్యాశాఖలోనే ఈ దుస్థితి రావడానికి కారణం మరి సర్వీస్ రూల్స్ లేకపోవటం. ఈ రోజున ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కామన్ సర్వీస్ రూల్స్ వస్తాయి. మరి ఈ రోజున ఖాళీగా ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ ద్వారా భర్తీ కావాల్సినటువంటి డైట్ కాలేజ్ లెక్చరర్స్, అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, ఇతరత్ర ఇవన్నీ కూడా ఎంఈఓస్, డివైఓస్, అలాగే డిఏఓ వరకు కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఆ రకమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి మా డిమాండు మొదటి డిమాండ్గా సర్వీస్ రూల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పని పెట్టాం. ఇకపోతే ఈ ప్రభుత్వం రేపు జూన్ 2వ తారీఖుకి 2 సంవత్సరాల కాలం అధికారంలోకి వచ్చి నంద్యాల జిల్లాలో కాంట్రాక్ట్ హోంగార్డ్ నాగేంద్రుడు కుమారుడు ఉమేష్ గుండె సమస్యతో బాధపడుతుండగా పేస్ మేకర్ కోసం సుమారు 3 లక్షలు అవసరమయ్యాయి. నిరుపేద కుటుంబానికి సాయం చేసేందుకు హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ముందుకు వచ్చి ఎస్డీఆర్ స్కూల్, ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ సహకారంతో నిధులు సేకరించింది. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. బాధ్యత కుటుంబం సహాయం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. నా కొడుకు హార్ట్ బీట్ రేట్ తక్కువ కొట్టుకోవడం వలన డాక్టర్ గారు ఎస్టింగ్ మ్యూజిక్ బిల్ వేసి 3 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ మన ఆర్థిక స్తోమత ఉండడం వలన హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కలసడం జరిగింది. అప్పుడు వెంటనే స్పందించి మీ బాబుకు ప్రాబ్లం గురించి అడగడం జరిగింది. అడిగితే నీ జీవితాంతం ట్రీట్మెంట్ అని చెప్పారు డాక్టర్ గారు 8 ఏళ్ళకి ఒకసారి చేయాలని చెప్పారు పేషెంట్. ఆ తర్వాత వచ్చేసి నేను హామీ ఇస్తున్నాను, నేను సహాయం చేస్తాను చెప్పి ఎస్డీఆర్ స్కూల్ ఆకాంక్ష కాలేజీ వాళ్ళు ఈ సొసైటీ తరఫున హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున చంద్రశేఖర్ రెడ్డి గారు అడగడం జరిగింది. వెంటనే అక్కడ కూడా స్పందించి నేను సహాయం చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నాకు సహాయం చేసినందుకు వీళ్ళ అందరికీ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే కొండారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇటువరకు నేను మర్చిపోలేని రోజు. ఒకసారి ఇటు పేస్ మేకర్ వేయాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పినారు. అలాగే హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చంద్రశేఖర్ గారు ఎస్పీ సార్తో చేతుల మీదుగా చెక్కు ఇప్పించాలని నేను అనుకుంటున్నాను అని అనడం జరిగింది. సారు గారు కూడా స్పందించి నాకు అందరికీ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పాత శ్రీరంగరాజపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న దేవస్థాన భూములను వేలం వేయనున్నట్లుగా ఎండోమెంట్స్ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళన దిగారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు సూచించగా తమను రోడ్డున పడకుండా చూడాలని రైతులు కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. భూమి మీద ఆధారపడి గత 70 సంవత్సరాలు చిత్తి కొట్టుకుంటూ గవర్నమెంట్ భూమే కాదనట్లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అయినా సరే మాగా చిత్తులు కట్టుకుంటూ అదే జీవనోపాధిగా బతుకుతున్న 200 మంది పైసలకు రైతులు. అంటే ప్రభుత్వం దృష్టిలో దేవాదాయ శాఖ వారి దృష్టిలో 15 మంది రైతుల కింద చూపెడుతున్నారు. ఈరోజు మా తాతకు 5 కొడుకులు, మా తండ్రులు. ఆ తండ్రులకి మేము 10 మంది.
ఈరోజు మా తాత దున్నింది 2 ఎకరాలు అయితే అదే భూము మా తండ్రుల కాడికి వచ్చేటప్పటికి తలో 40 సెంట్లు దున్నుకోండ్రు. మా తండ్రులు మాకు 20 సెంట్లు ఇచ్చారు. అది గవర్నమెంట్ దృష్టిలోనూ 15 మంది వాళ్ళ కింద కనబడతాను. కానీ ఈరోజు మా తాత దున్ని 2 ఎకరాలే 10 మంది ఈరోజు దున్నుతాను. అంతే తలో 20 సెంట్లు దున్నుకుంటాను. అలాగే ఈ 15 మంది కూడా 200 పైసలకు పాత శ్రీరంగరాజపురం, కొత్త శ్రీరంగరాజపురం గ్రామస్తులు 200 పైసలకు కుటుంబాలు ఇదే భూమి మీద ఆధారపడి దున్నుకొని బతుకుతున్నారు. ఈరోజు 70 సంవత్సరాలు బట్టి లేనిది వచ్చి కొత్త రూల్స్ పెట్టి వీళ్ళు 200 మంది పొట్టకొట్టి ఒక మనిషి కోసమో లేకపోతే 2 కోసమో 10 మంది కోసమో 200 మందిని బాధ పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఈ రకంగా హింసించడం అది ఎంతవరకు న్యాయం? సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా కనిగిరి నియోజకవర్గ అన్నా క్యాంటీన్ వద్ద వేడుకలు నిర్వహించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ నేతలతో కలిసి కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకను ఘనంగా జరిపారు. వారి జన్మదినం 76వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు 100 ఏళ్ళు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని, ఎందుకంటే వారుంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక ఆశతో ప్రజలు ఉన్నారు. అందుకని ఈరోజు వారి జన్మదిన సందర్భంగా అన్ని అన్న క్యాంటీన్లో కూడా ఉచితంగా అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. మరి 76 లక్షల రూపాయలు కూడా ఈ భోజనం ఖర్చు దానికి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన 76 సంవత్సరాల వయసులో మనం ఉదయాన్నే తిరిగితే సాయంకాలం ఉదయాన్నే వచ్చాం కదా, సాయంకాలం రాము అటువంటి వ్యక్తి ఈరోజు ఉదయాన్నే జన్మదిన వేడుకలు అక్కడ ఘనంగా జరగలో అందరికీ సేవ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగం అన్నదాన కార్యక్రమాలు కానీ, కొంతమందికి ఎక్విప్మెంట్ కానీ, రక్తదానాలు కానీ ఇటువంటివి చేస్తున్నారు మా కార్యకర్తలందరూ. ఆంధ్ర రాష్ట్రం కాదు ఇతర దేశాలు కానీ విదేశాల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అటువంటి ముఖ్యమంత్రి నిండు 100 ఏళ్ళు ఆనందంగా ఉండాలని. శ్రీకాకుళం జిల్లా ఉప్పివాడ వెంకంపేట గ్రామంలో బడి పిలుస్తుంది రండి చేరండి కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ విద్యా ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్య అతిథి బుడుమూరు సూర్యారావు తల్లిదండ్రులను తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఇక ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యతో పాటుగా ఉచిత యూనిఫామ్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, వైద్య పరీక్షల వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెట్ట అమ్మా జమ్మతో పాటుగా పలువురు పాల్గొన్నారు. చెప్పండి. బడి మీది భరోసా మాది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.